వెల్కమ్ టు లే 1000 feet నుంచి 9800కి వచ్చినాం మనం. ఓకే ఓకే నిజామాబాద్ బ్రో, హైదరాబాద్ బ్రో, నేను నిజామాబాద్. అదే 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 రైట్. స్మాల్ బైక్ అసలు నువ్వు ఇంకా ఇంట్లోకి వెళ్ళకుండా రీల్స్ స్క్రోల్ చేసుకుంటా, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా, ఎప్పుడు ట్రిప్ ప్లాన్ కోదామన్న ప్లానింగ్లోనే ఉన్నావు. మూమెంట్స్ ఇంకో 1-2 years తర్వాత ఈ విధంగా ఉండకపోవచ్చు. ద హోటల్ కార్గిల్ క్యాస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ అంటే మీరు చూసిరా, దానివల్ల నిన్న మేము అయిపోయినాం కూడా. సో మనం వచ్చి ఉన్న హోటల్ ఇదే అన్నమాట. టోటల్గా తెలుగు వాళ్ళు, ఇది ఇండోనేషియా నుంచి వచ్చిర్రు. మీరు ఎవరైనా వస్తే ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చారు అని చెప్పేసి చెప్తే ఆల్మోస్ట్ 800-900కే ఇస్తారు. మేము కూడా చెప్పిన డిస్కౌంట్ ఇవ్వండి. రైట్ బ్రో, వాళ్ళు వరంగల్ నుంచి మధ్యలో కలుద్దాం. నంబర్ అయితే ఉంది కదా, కాల్ అయితే చేయండి. రైట్ బాయ్ బ్రో, థ్యాంక్ యూ అదే గుడ్ అవి బ్రో. ఇండోనేషియా నుంచి వచ్చిర్రు వీళ్ళిద్దరు. ఇగో ఎంటర్ బండి మీద రెంట్ తీసుకురు అనుకుంటా. ఇద్దరు ఆల్మోస్ట్ 60 ఏజ్ ఉంటుంది కావచ్చు. అది ఢిల్లీ నుంచి వచ్చి ఆడ నుంచి ఇది బండ్లు తీసుకురట. రైట్ స్మాల్ బైక్ ఎక్కువ 60 ఆల్మోస్ట్ 60-65 ఉంటుంది. ఈ ఏజ్ వాళ్ళే వస్తారు మామ. నువ్వు ఇంకెప్పుడు వస్తావు చెప్పు. చూడండి 60 ఏజ్లో ఈ స్టంట్ చేయడం అనేది నాట్ ఈజీ. ఇద్దరే మంచిగా బండ్లు తీసుకొని నీట్గా మౌంట్ చేసుకుంటారు. 2 bags తీసుకుర్రు. క్రేజీ ఉన్నారు ఇద్దరైతే. ఏ బ్రో ఉన్నారు, క్రేజీ ఉన్నాడు అసలు. యా ఓకే బాయ్, చలో రైట్ బ్రో, కలుద్దాం, ఫోన్ చేయండి. 250 మీద ఇద్దరు వచ్చిరట. ఇద్దరు స్టార్ట్ అయ్యారు వరంగల్ నుంచి. కానీ మనం నాగపూర్ నుంచి వచ్చినాం కదా, వాళ్ళేమో ఇటు కాగజ్ నగర్ ఈ రోడ్ ఉంటుంది కదా, ట్రైన్ వెళ్ళే రోడ్ ఉంటుంది చూడండి, ఐడియా ఉందా? ట్రైన్ వెళ్తే ఆ రూట్ కాగజ్ నగర్ వరంగల్ ఆ రూట్ నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. నిన్న నైట్ ఇట్లా మేము కింద టీ తాగుతుంటే టీఎస్ బండి చూసి వెళ్ళి మాట్లాడి, సో ఇదే కంఫర్ట్ ఉంది బ్రో, కాస్ట్ కూడా తక్కువనే ఉంది అని చెప్తే వాళ్ళు ఇటు వచ్చేసారు. రైట్లో మనం నిన్ననే ఆయిల్ చేంజ్ చేపిస్తాం బైక్కి. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఏమి ఉన్నాయి అవన్నీ నిన్ననే ఏం చేసినాయి. టైం 9 అవుతుంది. స్నానం కానీ మౌంటింగ్ ఇవన్నీ చేసే వరకు అంటే చాలా లేట్ అవుతుంది. 2:25 ఉంది మనకి. మ్యాక్స్ 9 అంటే మనం 3 or 4 o'clock అయితే రీచ్ అవుతాం. యాక్చువల్గా మనం ఈరోజు నెక్స్ట్ పెట్టుకోవాలని మనకి మేము పర్మిట్ బుక్ చేసుకున్నాం. సో మాకు పర్మిట్ అనేది 26th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండోనేషియా వాళ్ళది నాకు మస్తు అనిపించింది. అరే భయ్యా 50-60-65 అట్లా ఉంటారు కావచ్చు. ఈ టైంలో బండి వేసుకొని నీటి వచ్చి చేసినాం ఇద్దరు ఫ్రెండ్స్. బాబా ఆలే వస్తారు మామ, నువ్వు ఇంకా వస్తలేవు. నువ్వు ఇంకా ఇంట్లోకి వెళ్ళకుండా రీల్స్ స్క్రోల్ చేసుకుంటా, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా, ఎప్పుడు ట్రిప్ ప్లాన్ కోదామన్న ప్లానింగ్లోనే ఉన్నావు. చల్ బయటకు వెళ్ళి మామ, ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉంటావు చెప్పు. కానీ ఒకటితో చెప్పవచ్చు ఏంటంటే, లైక్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన మూమెంట్స్ ఇంకో 1-2 years తర్వాత ఈ విధంగా ఉండకపోవచ్చు. మాకే ఇట్లుంది అంటే ఇంకా ఇంతకుముందు వచ్చిన వాళ్ళది వాళ్ళే ఇట్లుండేను అసలు. మనం ఈరోజు లేకి వెళ్ళి కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకోవాలి 1 day. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఈ హై ఆల్టిట్యూడ్ని మెల్లమెల్ల అలవాటు చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మనం జమ్మూ నుంచి స్టార్ట్ అయినాం కదా. సో ఈ శ్రీనగర్ ఈ రూట్ వచ్చేసి ఏంటంటే, సో మెల్లగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది, క్లైమేట్స్ అట్లా మొత్తం అన్నిటిని మెల్లగా అలవాటు తీసుకొస్తున్నాం. కాబట్టి మేబీ మనకు అంత డిఫరెన్స్ కనిపించదని నేను అనుకుంటున్నా. బట్ చెప్పలేము అడిగిపోయిన తర్వాత. ఇది శాండ్రోలు లేదంటే ఆల్టో ఎక్కువ కనిపిస్తున్నాయి. అరే ఆల్టో ఎటు చూడు ఆల్టో. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఎక్స్పెన్సివే ఉంటుంది. అంటే ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎంత డేంజర్గా చేంజ్ అయిపోతుంది, అట్లా చేంజ్ అయిపోతుంది. 1 minute వరకు ఫుల్ ఎండ, విత్ నెక్స్ట్ సెకండ్ అప్పుడే చలి పెడుతుంది.
లేదంటే లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది. అటు చూడు భయ్యా, ఇది లొకేషన్ యాక్చువల్గా. ఇట్లాంటి కొన్ని వందలు ఉంటాయి ఇప్పుడు మనకి. ఇంకా మనం లే రీచ్ అయినామా, ఇంకా బైకర్స్ వాడు మొత్తం వాళ్ళే కనిపిస్తుంటారు. ఇక 12,198 feet ఉన్నాం మనం ఇప్పుడు. నమ్కిలా 12,198 feet హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అట ఇది. సో ఇప్పుడే మనకి శ్రీకాకుళం మంచిగా కలిసిండు. ఓ పరోటా తినేసినాం. యా మేబీ ఇవన్నీ రైస్ కంటే పరోటా తినడమే బెటర్, ఎందుకంటే ఆ రైస్ దొడ్డుగా చాలా దొడ్డుగా ఉంది రైస్. సో ఈ నుంచి ఎక్కువ మనం బుద్ధిజం వాళ్ళు ఉంటారట. సో ఇక్కడ వరకే అంటే ఇక్కడ కూడా ఉంటారు లైట్గా. ఈ కార్గిల్ ఈ మధ్యలో వరకు అయితే ఒక ముస్లిమ్స్ అనేది వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆర్మీ ఏరియా. ఇక్కడ లెఫ్ట్లో షూటింగ్ నడుస్తుంది, గన్ షూట్ ట్రైనింగ్ అట అదేదో. ఇప్పటి వరకు మనకి సౌండ్స్ ఒకటి షూట్ చేసే సౌండ్. అది రోడ్ మనం అంటే వెళ్తాం ఈ రోడ్లో చూడు. కానీ రోడ్స్ మాత్రం మస్తు క్లీన్ ఇస్తారు అసలు. ఎంత క్లీన్ అంటే అరే ఇట్లా పైకి వెళ్తుంటే అట్లా చాలా ఎక్కువైతుంది. ఇప్పుడు అక్కడెక్కడో కింద నుంచి ఈ రూట్లోకి వచ్చేసినాం మొత్తం మనం. 1 kilometer అట. రైట్గా వర్షం కూడా చిన్న చినుకలు పడుతున్నాయి. 139 ఉంది ఇంకా మనకి. ఇంకో 100లో మనకి మ్యాగ్నెటిక్ హిల్ ఉంటుంది మ్యాక్సిమం. 13,478 feet. వెల్కమ్ టు ఫోతులా, శ్రీనగర్ టు లే నేషనల్. 12,680 feet హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఏం వినబడట్లే అసలు. కంటెంట్స్ ఉన్నాయి చూడండి. మనం ఎంత కిందే ఉన్నాం. కానీ నాకు చెవులిన పడతలే అబ్బా, మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. ఏం బండి సౌండ్ కూడా నాకు ఏదో చిన్నగా ఏదో దూరం ఉన్నట్టు అనిపిస్తుంది సౌండ్. చలో ఇక్కడ పోలీసులు మనల్ని ఆపి బండి నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఇవన్నీ ఎంతమంది వెళ్తుర్రు, బండికి ఏంది, ఎవరెవరు వెళ్తుర్రు అని చెప్పేసి నోట్ చేసుకోర్రు ఇక్కడ. సో మనం లదాఖ్ స్టేట్లో కూడా డ్రైవ్ అయిపోయినాం. మనకి ఇంకా లే 97 ఉంది. మళ్ళీ ఇప్పుడు పైనుంచి కిందికి దిగినాం. ఆల్మోస్ట్ 12,000 feet నుంచి 9,800కి వచ్చినాం మనం. 40 kilometers 35 kilometers మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది. ఇక అది చూసేసుకుని వెళ్ళిపోతే, సో దానికోసం మళ్ళీ ఉల్టా ఇదంతా తిరిగే బదులు మనం మళ్ళీ లేకి రాము. ఇక మ్యాక్స్ అయితే మన ప్లాన్ ప్రకారం అయితే మనం లేకి రాము. చాలా నిద్ర వస్తుంది. ఒక చిన్న చాయ్ స్టాప్ అయిపోయింది. ఇంకా మనకి సాస్పూర్ వచ్చేసి 5 kilometers ఉంది. లే ఇంకా 60 ఏమో ఉంది. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ఇక మనకి బైకర్స్ అనిపిస్తున్నారు. లేలా కూడా హోటల్ బుక్ చేసేసుకున్నాం. వాడికే వెళ్ళిపోతాం డైరెక్ట్గా లొకేషన్ కూడా. సో ఇదే సాస్పోల్ టాప్ అయిపోయింది. హోటల్ వెళ్ళిపోతుంది బండి. వెళ్ళిపోతుంది చూడు బండి. నేను గేర్ వేస్తలే ఏం వేస్తలే. అరే గాలి ఎక్కువ వస్తుంది. చింటూ బ్రో ఇందిరా నీ అమ్మ నాకేటం వస్తారు ఇందిరా మీరు. సంగం వ్యూ పాయింట్. ఓకే రూట్లో మనకు ఫస్ట్ వచ్చిన వ్యూ పాయింట్ సంగం వ్యూ పాయింట్. రివర్ రాఫ్టింగ్ ఉంది, బంగీ జంప్ ఉంది. అయ్యో మేము అక్కడ కనిపిస్తుందా, రెండు ఒక దగ్గర కలుస్తున్నాయి. ఇంకొక 3 kilometers మనకి మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి ఉంది. అదేనా ఇదే మ్యాగ్నెటిక్ హిల్.
వెనక పోతుంది చూడు బండి, పోతుంది బ్రో, బండి ఆఫీ వెనక పోతుంది చూడు. అయ్యో అయ్యో పోతుంది చూడు వెనకకి. సో నేను ఏం చేస్తాలే చూడండి, ఇక ఆటోమేటిక్ వెనక పోతుంది బండి. బ్రో అవును బ్రో, కాదు 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 ఇండివిజువల్ లైఫ్ రైడర్స్ ఇంకా అక్కడనే ఉన్నారు కార్గిల్లో. కలిసిన మా హోటల్లో ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే, నిజామాబాద్ బ్రో, హైదరాబాద్ బ్రో, నేను నిజామాబాద్. అదే 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 చలో ఇప్పుడే రైడ్ విత్ విజయ్ బ్రో ఉన్నాడు కదా, సో ఆ బ్రో కలిసిండు ఇప్పుడే, కరెక్ట్ మాట్లాడుతున్నా. ఫోన్ అది గోప్రో ఆఫ్ అయిపోయింది. ఆయన బ్యాచ్ ఉంటుంది కదా, సో ఆ బ్యాచ్ మట్టుకుని వచ్చిండు బ్రదర్ అయినా. కమ్ టు లే కార్దుంగ్లా 51, నుబ్రా వ్యాలీ 137, ప్యాంగాంగ్ 164, కారు 37. Being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow?